పర్మిషన్ ఇచ్చేటోనికి సిగ్గు లేదు. కట్టేటోడికి ఇంకా సిగ్గుండది. అలా కొనేటోనికి నీకేముందో లేదో నువ్వే తెలుసుకోవాలి. ముఖ్య కారణం ఈ అక్రమ దందా కారణం ఓయూ. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ఓయూ అనేది ఎడ్యుకేషన్ మాఫియాకు ఒక డన్ లెక్క ఈరోజు అది మారింది. రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశాడు. ఆర్టీసీ విలీనం చేస్తారు. విలీన ప్రక్రియ మొదలవుతుంది. విలీనం చేస్తే నాకేం లాభం అని ఫస్ట్ రెడీ చేశాడు. సజ్జనర్ గారి లీల చాలా గొప్పగా ఉన్నాయి. నేను ఇప్పుడు ఆర్టీసీ కొంచెం లోపల డీప్గా పోతా ఉంటే చూస్తున్నాను. దాన్ని ఆర్టీసీని ఎంత ముంచాలనో అంత దాన్ని ముంచింది. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ అమ్మ. కేసీఆర్ బెస్టా, రేవంత్ రెడ్డి బెస్టా? ఇద్దరు బెస్ట్. ఇద్దరికి నోబెల్ అవార్డు ఇద్దాం. నమస్తే, వెల్కమ్ టు యూహం మీడియా. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సక్సెస్ఫుల్గా 2.5 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి 2.5 సంవత్సరాల నుంచి ఎన్నో అవకతవకలు చూస్తూనే ఉన్నాము. రీసెంట్గా ఈ 1 మంత్లోనే చూసుకున్నట్లయితే ఆర్టీసీ కార్మికులది కావచ్చు, ఆర్టీసీ కార్మికుల కంటే ముందు కూడా ఆశా వర్కర్లది కావచ్చు, ఆర్టీసీ కార్మికులకు జరిగిన 2వ రోజే ఆటో డ్రైవర్స్లది కావచ్చు, ఇలా చూసుకుంటూ పోతే ఫీజు రియంబర్స్మెంటు, పెండింగ్ బిల్లులు అని చెప్పేసి రోజుకో విషయం అనేది బయటకు వస్తూనే ఉంది. విద్యాశాఖ కూడా ఆయన దగ్గరనే ఉంది. హోంశాఖ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది. ఈ విద్యాశాఖకు సంబంధించి కూడా ఆదిత్య సంస్థలకు సంబంధించి కూడా ఒక అక్రమ దందా అనేది నడుస్తూనే ఉంది. దీనికి సంబంధించి మనం మాట్లాడడానికి, మనతో పాటు ఈ విషయాలన్నీ చెప్పడానికి కూడా బక్క జడ్సన్ అన్న మనతో పాటు ఉన్నాడు. అన్నను వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న ఏందన్నా, ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ఎన్నో విషయాలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో చూసుకున్నట్లయితే ఆర్టీసీ ఎంప్లాయీస్ది కావచ్చు, ఆశా వర్కర్లది కావచ్చు, ఆటో డ్రైవర్లది కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్టెప్ బై స్టెప్ ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. రోడ్ల మీదకి వస్తూనే ఎవరు నిరసనలు తెలియజేస్తూనే ఎవరు. ఆర్టీసీని కూడా మొన్న కలుపుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. నిరసనను కూడా విరమింపజేసారు. ఇప్పుడు మళ్ళీ అటు ఇటు కాకుండా అటుకెక్కింది అనేది కూడా వినబడుతుంది. ఏం చెప్తారన్న దీని గురించి? యాక్చువల్గా మొన్న 24వ తారీఖు 23వ తారీఖు వెళ్ళి ఆర్టీసీ కార్మికుల యొక్క స్ట్రైక్ 40 రోజుల ముందు వాళ్ళు నోటీస్ ఇచ్చిండ్రు. దాన్ని ఏ విధంగానైనా కానీ వాళ్ళు స్ట్రైక్ పోవాలని ప్రభుత్వం చూసింది. కానీ అనుకోకుండా 24వ తారీఖు రోజు కోలా శంకర్ గౌడ్ గారి త్యాగం తర్వాత ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఆ చర్చల్లో భాగంగా మేము ప్రభుత్వంలో విలీనం చేస్తాం, 11% ఫిట్మెంట్ ఇస్తామని చెప్పిండ్రు. అన్నిటికీ మళ్ళీ దీనిపైన ఒక కమిటీలు వేసిండ్రు. కమిటీలు ఎందుకు వేసిండ్రు? కాలయాపన చేయడానికి. మళ్ళా వీళ్ళు స్ట్రైక్ పీరియడ్ పోవాలని చూసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు. మాకు 8వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఉంటే చాలు, మాకు ఇట్లా ఎవరు డ్రైవర్లు కావాలి అని చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు డ్రైవర్, కండక్టర్ ఇద్దరు కలిసి సంపాదించిన డబ్బు. అటువంటి పైసలను ఈరోజు వీళ్ళు మరి ఆగం చేసి ఈరోజు ఆ ఆస్తులు మొత్తం గత ప్రభుత్వంకి వెళ్ళి వీళ్ళంతా దోపిడీ చేసి ఈరోజు దోషి పెడుతుండ్రు. మళ్ళీ ఆర్టీసీ మొత్తం మేయాకృష్ణ చేతుల పెట్టే తీరుగా దాదాపు ఆయన ప్రైవేట్ బస్సులు చాలా వరకు ఎంటర్ అయిపోయినాయి. ఎలక్ట్రికల్ బస్సులు మొత్తం ఆయనే. కాబట్టి ఆ నేపథ్యంలో ఇటు పొన్నం ప్రభాకర్ కానీ, అటు రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరు కలిసి ఆర్టీసీ కార్మికులను నిందగా ముంచే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఆ రోజు కొమరం భీం ఏ విధంగా మరి ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేసి అమరుడయ్యిండో, మరి ఏ విధంగా శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పి ఆయన అమరుడైండో, ఈరోజు ఆర్టీసీని కాపాడడానికి మాత్రం ఆయనకు ఆర్థిక ఇబ్బందులు లేవు, ఆయనకి ఇంట్లో పంచాది లేదు, భార్య పిల్లలు మంచిగా సెటిల్ అయిన వాళ్ళు, పిల్లలు కూడా మంచిగా ఎడ్యుకేషన్లో ఉన్నారు, బిడ్డ పెళ్ళి అయిపోయింది, ఆయనకేం ఇబ్బంది లేదు. అయినా కానీ ఆర్టీసీని నేను కాపాడుకోవాలి, దానిపైన నా బాధ్యత ఉందని చెప్పేసి ఆయన మా ప్రాణత్యాగం చేసుకొని ఈరోజు మరి ఆర్టీసీ చర్చలు జరిపేటట్టుగా చేసారు. వీళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. ఇక మన ఫీజు రియంబర్స్మెంట్కి వస్తే ప్రభుత్వం ఖర్చు అయ్యేటి నిజంగా మరి భావితరాలకు ఉపయోగపడేది, మరి పేద విద్యార్థులు ఈరోజు ఉత్తీర్ణులై సమాజానికి పనికొచ్చేటి అవేవి కూడా చేస్తలేవు. ఖర్చులన్నీ కూడా పనికి మాలిన వీటికి పిచ్చోన్ చేయాల రాయలేక అయిపోయింది. ఈరోజు ఎక్కడ దేన్ని అడ్డం పెట్టుకొని ఎంత డబ్బు సంపాదించాలి, ఏం డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో దిగిండు. అట్లా ఎడ్యుకేషన్ అనేది వేరేళ్ళ చేతిలో ఉంటే కుప్పైపోతుంది, నా చేతిలో ఉంటేనే బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఈరోజు తన దగ్గర పెట్టుకునే శాఖలన్నీ కూడా వాటిని అడ్డం పెట్టుకొని దందాలు చేస్తారు.
దందాలు చేస్తారనే దానికి ముఖ్య కారణం ఏందంటే, ముఖ్యమంత్రి అనేటోడు ఏ రోజు గూడా సచివాలయము లేకుంటే తన క్యాంప్ ఆఫీస్‌కెళ్ళి కూర్చొని పరిపాలన అనేది కొనసాగుతది. కానీ రేవంత్ రెడ్డి మాత్రము కమాండ్ కంట్రోల్ రూమ్ అంటే పోలీస్ స్టేషన్‌లో కూర్చొని చేస్తుండు. పోలీస్ స్టేషన్‌లో కూర్చొని పంచాయతీలు ఎవడు చేస్తాడు? ఎవరు చేస్తారు? దొంగలు చేస్తారు. అలా సిక్స్త్ ఫ్లోర్‌లో కూర్చుంటారు. కమాండ్ కంట్రోల్ రూమ్ సిక్స్త్ ఫ్లోర్‌లో కూర్చొని చుట్టూ పోలీసోళ్ళని పెట్టుకొని, కమిషనర్‌ని పెట్టుకొని, డీసీపీలను పెట్టుకొని, నువ్వు అలా సెటిల్మెంట్‌లు చేస్తున్నావా? దందాలు చేస్తున్నావా? ఆళ్ళెందుకు దేనికోసం కూర్చుంటాడు? కాబట్టి ఆ శాఖ పోలీస్ శాఖను అడ్డం పెట్టుకొని, చక్కిన శాఖల మీద అంతా అజమాయిషీ చేయనీకి, దాని మీద దందాలు చేయనీకి అందులో భాగంగానే ఈరోజు ఆదిత్య దానిపైన పుంకాలుగా కంప్లెయింట్‌లనేది వైస్ ఛాన్సలర్‌కి ఇచ్చిండ్రు. ఇచ్చినా గాని దేనిపై డీజీపీ గారికి ఇచ్చిండ్రు. ఈయన చిన్న చిన్న కాలేజీలు బయట ఈ ఆదిత్య అనేటోడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన ఆ ఫోటోలు పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి గారు ఎవరికి పడితే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇయ్యరు. ఒట్టి దొంగలకు 420 గాన్లకే ఇస్తారు. సమాజానికి పనికొచ్చేటోడు, సమాజానికి ఏమైనా ఉపయోగపడేటోళ్ళతోని ఏం చేయడు. మొత్తం 420 గాన్లు దొంగలు, సొసైటీని నాశనం చేసేటోళ్ళు, ఆయన కమిషన్లు ఇచ్చేటోళ్ళతోనే కాలుస్తారు. అసొంటి దాంట్లో కాకినాడకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేనో ఏమో ఉన్నాడాయన. పోయి క శేషారెడ్డి. శేషారెడ్డి. ఆయన పోయి కలిసిండు. ఇక్కడ ఉన్న కొన్ని కాలేజీలను కొన్నాడు. ఈరోజు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇయ్యడానికి ప్రధాన కారణం ఏందంటే, ఇసొంటి కాలేజీలను ప్రోత్సహించడానికి. మామూలుగా ఓయూ గైడ్‌లైన్స్ ప్రకారము ప్రభుత్వ కాలేజీలలో ఈరోజు ఫీజు రూ. 10,000 ఉంటాయి. కానీ ఈరోజు నువ్వు అవినాష్ తీసుకో, ఇది తీసుకో, ఇంకా ఈ కార్పొరేట్ డిగ్రీ కాలేజ్ తీసుకో. ఒక్కోడు రూ. 3,00,000 మన ఫీజు పెడతారు. అలా నీకు ఆర్టీసీ క్రాస్ రోడ్‌కెళ్ళి అశోక్ నగర్ లోపే దాదాపు 10 కాలేజీలుంటాయి. కోచింగ్ సెంటర్ల పేర్లతోని. అవును. 10 కాలేజీలుంటాయి. అన్నీ అక్రమ కాలేజీలే. వాళ్ళు తెలుసుకొని ఇక బయట పడదాం అనుకునే లోపు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టేస్తారు. వానికి రూ. 1,00,000 వస్తాయి. 100 మందొస్తే రూ. 1,00,00,000 రానే వచ్చాయి. హ్మ్. కాబట్టి వాళ్ళు ఇవి దొంగ కాలేజీలని తెలిసేటోరికి వాళ్ళు దెబ్బతింటుర్రు. ఈరోజు ఈ విధమైన కాలేజీలు వీళ్ళు దాదాపు ఒక 50, 60 కాలేజీలు ఇక్కడ గ్రామాలలో ఉన్న కాలేజీలు కొనేసి ఎందుకంటే ఈరోజు ఫీజు రీయింబర్స్ లేకపోవడంతో కావాలని ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరంటే ఈ చిన్న చితక కాలేజీలు. అంటే నిజంగా వాళ్ళు తక్కువ ఫీజు తీసుకొని ఈరోజు వాళ్ళు మంచి నాణ్యమైన విద్య అందించే కాలేజీలని ఎగిరిపోవాలని వాళ్ళు బంద్ చేసుకొని వాళ్ళు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎందుకంటే పిల్లలు ఫీజులు కట్టలేరు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బంద్ చేసిండ్రు. ఇక వీడు సప్పు చేసి అరే నా పిల్లలకు నౌకరు వీళ్ళు ఏం చెప్తుండ్రు మళ్ళా మీకు ఐఏఎస్ గ్యారంటీ. మిస్ అయితే గ్రూప్ 1 గ్యారంటీ. మీకు కామర్సోళ్ళైతే మీకు సీఏ గ్యారంటీ. మీకు ప్రభుత్వ అంటే ఉద్యోగ గ్యారంటీ వీడు ఎట్లిస్తాడు వాడు? అంటే ఈరోజు అవన్నీ మభ్యపెట్టి వాళ్ళ నుండి ఫీజులు వసూలు చేసి మళ్ళా వాటికి ఎఫిలియేషన్ వీళ్ళు ఎన్ని కంప్లెయింట్లు ఇచ్చినా ఆ బోర్డులో బీకియ్యరు. ఆయన ఆదిత్య బిజినెస్ స్కూల్ అని, ఆదిత్య డిగ్రీ కాలేజ్ అని, ఆదిత్య ఎడ్యుకేషనల్ సొసైటీలని ఈ విధంగా రకరకాల బోర్డులతోని రకరకాల కాలేజీలు పెడతా ఉంటే ఈరోజు అరెస్ట్ చేసి అటువంటి ఫేక్ కాలేజ్ పెట్టినప్పుడు రిజిస్ట్రార్ పోయి పోలీస్ కంప్లెయింట్ ఇయ్యాలి నరేష్ రెడ్డి అనేటోడు. కంప్లెయింట్ ఇచ్చి అరెస్ట్ చేయాలి. నరేష్ రెడ్డి రిజిస్ట్రారు ఎవరైతే ఇప్పుడు అందులో కూర్చుండో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వైస్ ఛాన్సలర్ గానీ, వాళ్ళు గానీ వీటిపైన ఎటువంటి యాక్షన్‌లు తీసుకోకుండా ఈరోజు ఇసొంటి కాలేజీలు కట్టడానికి ముఖ్య కారణం ఈ అక్రమ దందా కారణం ఓయూ. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ఓయూ అనేది ఎడ్యుకేషన్ మాఫియాకు ఒక డన్ లెక్క ఈరోజు అది మారింది. అంటే ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆదిత్య సంస్థల చైర్మన్ ఎవరైతే ఉన్నారో శేషారెడ్డి గారు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితోని ఫోటో దిగినంత మాత్రాన బ్యాక్‌గ్రౌండ్‌లో ఆయనే ఉండి నడిపిస్తుండు అని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు మీకు ఇన్ని రోజులు కంప్లెయింట్లు ఇచ్చిన తర్వాత కాలేజీలు ఎస్టాబ్లిష్ చేసుకొని, అన్నీ చేసుకొని ఇంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ అయిన తర్వాత ఇన్ని రోజులకెళ్ళి ఎందుకు మౌనంగా ఉన్నారు? పోలీసులు ఎందుకు కేసు రిజిస్టర్ చేస్తలేరు? నకిలీ కాలేజీ అయినప్పుడు అరెస్ట్ చేసి వాడిని జైల్‌లో పెట్టాలి కదా! ఎందుకు పెడతలేరు? ఎందుకంటే హోంమంత్రి ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. ఈరోజు ఇసొంటోళ్ళందరూ కూడా పెద్ద పీటేసి అది ఓయూ ఒక నోట్ ఏం రిలీజ్ చేసింది? మేము అఫిలియేషన్ ఇయ్యలేదు వాళ్ళకు అని అన్నారు. మేము గుర్తింపు ఇయ్యలేదు అని అన్నారు అంతేగాని వానిది అక్రమంగా ఉన్నది సత్వరీత్యా చర్యలు తీసుకుంటాము. మీరు జాయిన్ అయ్యేటోళ్ళు ఎవరు గాని కరాఖండికి ఇయ్యలే. అంటే రేపు పర్మిషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 101% దానికి పర్మిషన్ ఇస్తారు. మీరు రాసుకోండి. పర్మిషన్ ఇస్తారు. అందులో విద్యార్థులు జాయిన్ అయితారు. వాళ్ళందరూ మోసపోతారు. అందులో ఉద్యోగాలొస్తాయి. ఉద్యోగాలు రావు. పొద్దుమాపికల చదువుతూనే వీళ్ళు నోటిఫికేషన్‌లు ఇస్తలేరు. ఇయ్యంది ఉద్యోగాలు ఎట్లా దిగుతారు? కాబట్టి ఈ ముఖ్యమంత్రి అనేటోడు 100% ఎనక ఉన్నాడు. ప్రతి దాంట్లో కూడా ఎనకుండే చేపిస్తుండు. ప్రతీది కూడా ముందే మాట్లాడుకొని చేస్తుండు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఆయన దగ్గర మున్సిపల్ శాఖ ఉన్నది.
మున్సిపల్ శాఖల ఒక హైదరాబాద్ జిహెచ్ఎంసీలోనే దాదాపు ఒక 210 అడ్వర్టైజింగ్ కంపెనీలు ఎన్పానల్ అయి ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1000 కంపెనీలు ఉంటాయి. ఆయన దగ్గర మున్సిపల్ శాఖ పెట్టుకోం. గతంలో కేటీఆర్ కూడా పెట్టుకోను. కేటీఆర్ పెట్టుకొని ఈ దొంగలందరినీ ప్రోత్సహించి వాళ్ళని ఎత్తుకొని ఈరోజు అడ్వర్టైజ్మెంట్ కంపెనీలన్నీ వాళ్ళ బామ్మర్ది అంటే లీడ్ స్పేస్ ఒకటి వాళ్ళ బామ్మర్దిది, రెండోది ప్రకాష్ యాడ్స్, థర్డ్ యూని యాడ్స్, మొత్తానికి ఒక 4 వీటికే పెట్టిండ్రు ఒక దొంగ జీవో తీసుకొని. అదే పాలసీ ఈరోజు రేవంత్ రెడ్డి ఆయన జిహెచ్ఎంసీ పరిధిలో దించి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ మొత్తం ఎవరు వసూలు చేయొద్దు అన్నీ ఇప్పుడు కొత్త కంపెనీ టార్గెట్, నవనిర్మాణం, ప్రకాష్ యాడ్స్, లీడ్ స్పేస్ అంటే కేటీఆర్ బామ్మర్ది కంపెనీ కూడా కొన్ని ఇస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా నేను సిండికేట్ అని పదే పదే చెప్తా కదా, వీళ్ళంతా ఒకటి కాబట్టి ఇస్తుంది. ఎందుకంటే ఇలా పైసలు వస్తాయి కాబట్టి ఆయన పెట్టుకుండు. ఇప్పుడు ఇలా మున్సిపల్ శాఖ పెట్టుకొని ఆయన తినే ఆదాయాలు చెప్తా. హైడ్రా అడ్డం పెట్టుకొని మన బతుకమ్మ కుంటను దవడలు ఇరగొట్టింది హైడ్రాయి ఎవరి సుప్రీంకోర్టు. ఆయన వాళ్ళు చెప్పినట్టే ఇది చేయాలి, మీరు బోర్డులకి వెళ్ళి ఇమీడియట్గా బీకాలంటే బతుకమ్మ కుంట కాడ బోర్డులు మొత్తం కూడా బీక్కొని పోయినరు. అర్థమైందా? అక్కడ అది హైడ్రాని అడ్డం పెట్టుకొని కొన్ని ఇండ్లు పేదల ఇండ్లు కూలగొట్టుకోవాలి, పెద్దంతో సెటిల్మెంట్ చేసుకొని పైసలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డికి అదొక ఆదాయం. రెండో ఆదాయం హై రైజ్ టవర్స్. నీవు చెరువులలో కట్టుకో, నీ చెరువుల ప్రెస్టేజ్ చెరువులో కట్టిండు, నువ్వు నా పైసలు ఇస్తే ఇది, లేకుంటే హైదరాబాద్ కూలగొడతావు. వాసవి వాడు కోమ చెరువులో కట్టిండు, నువ్వు పైసలు లేకుంటే నీది కూలగొడతా. అట్లా లిజెండ్ వాడు ఇంకా 4 పట్టిండు. వాళ్ళందరినీ మన ఆనంద్ కన్వెన్షన్ కట్టిండు బెదిరించి. ఇదో రెండో రక ఆదాయం. ఈ విధంగా అనేకమైన పర్మిషన్ల కోసం కానీ లేకుంటే లేఅవుట్ల కోసం కానీ రకరకాలుగా నీకు ఎస్ఎఫ్టీకి ఇంత, ఏ డెవలప్మెంట్కు ల్యాండ్ డెవలప్మెంట్కి ఎకరాకి ఇంత అని చెప్పేసి బాజాబ్తా ఈరోజు హెచ్ఎండిఏల ఒక మనిషిని తన దగ్గర ఉన్న ఓటుకు నోట్లో ఉన్న మనిషిని అక్కడ పెట్టి ఈరోజు బాజాబ్తా దందాలకు పాల్పడుతుంది. ఆయన దగ్గర ఉన్న ప్రతి శాఖ కూడా ఒక లెవెల్లో దీన్ని ఏ విధంగా వాడుకొని ఏ విధంగా ఇలా దందా చేయాలి, ఏ విధంగా పైసలు గుంజాలి అనే ఆలోచనతో పెట్టుకునే ఇది కూడా అంతే. ఇప్పుడు ఆర్టీసీ కూడా చూసుకుంటే మొన్న శంకర్ గౌడ్ చనిపోవడం జరిగింది. భూపాలపల్లి డిపోకి సంబంధించి కూడా రవీందర్ గారు ఆత్మహత్య దాడికి పాల్పడ్డారు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ కావచ్చు, ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, అంటే విలీనం చేసుకోకపోవడానికి అసలు ఏందన్న? ఇప్పుడు గాంధీ విగ్రహం పెడతామని చెప్పేసి అంటారు, గాంధీ సరోవర్ పెడతాం అంటారు, మూసి సుందరీకరణ అంటారు. ఇన్ని వేల కోట్లు తీసుకొస్తారా, వందల కోట్లు తీసుకొస్తారా పక్కన పెడితే ఒక సంస్థను విలీనం చేసుకోకపోవడానికి జాప్యం చేయడానికి అసలు ఎందుకు ఇదంతా నిర్లక్ష్యం? అయితే ఇప్పుడు ఒక కమిటీ చేస్తుండ్రు, ఒక చేస్తుండ్రు. అయితే ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసిండు. ఆర్టీసీ విలీనం చేస్తారు, విలీన ప్రక్రియ మొదలవుతుంది. విలీనం చేస్తే నాకేం లాభం అని ఫస్ట్ రెడీ చేసిండు. ఆర్టీసీ ప్రైవేటైజేషన్ చేస్తే నాకు లాభం, అట్లా వస్తలేదు, మరి విలీనం చేసుకుని ఎట్లా లాభము అని అనుకుంటారు. ఇప్పుడు విలీనం చేసుకున్నాక సరే వాళ్ళ జీతాలు వస్తాయి, వాళ్ళ పెన్షన్లు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ ఈరోజు కొన్ని లక్షల ఎకరాల భూములు ఆర్టీసీకి ఉన్నాయి. ఆ ఆర్టీసీకి రేపు ప్రభుత్వం విలీనమైన పవర్స్ అన్ని ఎవరికి పోతాయి? ప్రభుత్వానికి పోతాయి. ఇక ప్రభుత్వం ఏమన్నా లీజుకి ఇచ్చుకోవచ్చు, భూములు ఏమన్నా అమ్ముకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. ఇక దాన్ని కాంప్లెక్స్లు చేస్తారు, ముందు డిపోలు ఉంటే కనుక కాంప్లెక్స్లు చేస్తారు, లేకుంటే లీజులకు ఇచ్చుకుంటారు, లేకుంటే డెవలప్మెంట్కి ఇచ్చేస్తారు, లేకుంటే వేలం పాట పెట్టి అమ్మి పాడేస్తారు. కమర్షియల్. నెక్స్ట్ విలీనం అవుతుంది. విలీనం అయిపోయాక జరగబోయే ఇంకో దుకాణం ఏంటంటే ఆర్టీసీ ప్రాపర్టీస్ మొత్తం. అంటే నాకు ఆర్టీసీ చేస్తే కానీ మన ప్రైవేటైజేషన్ చేయకుండా ఇట్లా చేసుకున్న మన లాభాలు వస్తాయి. ఎలక్ట్రికల్ బస్సులు టెండర్ పెట్టి మనమే కొంటాము, వాళ్ళకి ఇస్తాము. అర్థమైందా? తర్వాత నీకు నెక్స్ట్ ఏది డిపోల జాగాలు మొత్తం ఆర్టీసీ జాగాలన్నీ ఇక ప్రభుత్వ కిందికి వస్తాయి. అవన్నీ లీజులో పెట్టుకొని అమ్ముకోవాలి. మనం ఉన్న రోజు మనం అమ్ముకుంటాం, మనం లేని రోజు కేసీఆర్ బీజేపీ వాళ్ళు ఎవడొస్తే వాళ్ళు అమ్ముకుంటాడు. కానీ మనం చేసి పెడదామని ఆ కుట్ర ఇది నడుస్తుంది దీని వెనుక. ఇప్పుడు శంకర్ గౌడ్ వాళ్ళ అబ్బాయి కూడా మాట్లాడడం జరిగింది కదన్న, మీడియా వాళ్ళతో మాట్లాడు, అధికారులతో కూడా మాట్లాడు, మాకు ఒక జాబ్ కావాలి, గవర్నమెంట్ జాబ్ కావాలి, మా కుటుంబానికి నష్టపరిహారం కట్టాలి, మా నాన్న ప్రాణాలు కోల్పోయండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మీరు దానికి సంబంధించి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, కొంతమంది మీరు అక్కడికి వెళ్ళారు, కొంత ఆర్థిక సహాయం కూడా చేశారు. ఎట్లుందన్న పరిస్థితి? అంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి చేయూత అనేది అందిందా? ఎట్లా ఉంది పరిస్థితి? అయితే వాళ్ళకి ఇంకా ఏం అందలేదు. కాకపోతే ప్రకటన చేసినారు, ప్రభుత్వంకి ఒక 10 లక్షల రూపాయలు, స్థానిక ఎమ్మెల్యే ఒక 5 లక్షల రూపాయలు, ఆయన దానికి వెళ్ళి ఇస్తాము అని మొత్తం 15 లక్షలు. ఆ రోజు మన ఎవరైతే రిమూవల్ విక్టిమ్స్ అసోసియేషన్ అని ఉన్నది, దీని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గు రాజేందర్ అని ఉన్నాడు.
భాగేశ్వర్ అని దానికి అధ్యక్షులుగా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి పిలిస్తే నేను కూడా పోయినా. వాళ్ళు ఒక 30,000 వాళ్ళకి ఆర్థిక సాయం అయితే వీళ్ళందరూ కూడా పోయినోళ్ళందరూ కూడా రిమూవ్ అయ్యలే ఉన్నారు. సజ్జనార్ గారి పుణ్యమ సజ్జనార్ గారి లీలలు చాలా గొప్పగున్నాయి. నేనిప్పుడు ఆర్టీసీ కొంచెం లోపట డీప్‌గా పోతా ఉంటే చూస్తున్నా. సజ్జనార్ గారు చాలా గొప్ప వ్యక్తి అని తెలిసింది. నేను మామూలు గొప్ప వ్యక్తి అని తెలిసింది గానీ, ఆర్టీసీ లోపట పోతే ఇంకా గొప్ప వ్యక్తి. ఆయన లీలలు, ఆయన కథలు మామూలు లీలలు లేవు. ఇక లీలలు ఒక్కొక్కటి బయట పెడతాం గానీ, అంటే ఇప్పుడు మీరు గొప్ప వ్యక్తి అంటున్నారు, లీలలు అంటున్నారు. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలన్న? గొప్ప వ్యక్తులు, లీడర్సు లీలలు అంటే ఇప్పుడు ప్రతి దానికి అర్థం ఉంటది. ప్రతి దానికి వ్యతిరేక పదం కూడా ఉంటది. అంటే ఇప్పుడు గొప్ప వ్యక్తి అంటే మాకు అర్థం తెలుసు. లీలలు అంటేనే కొంచెం డైలమా లీల అనమాట. లీలలు లీలలు అంటే ఇక లీలలే అబ్బా! దానికి ఇంకేముంటాయి లీలలు. అంటే అర్థమైందా? డీప్ అన్ని పోతే కొన్ని లీలలు అన్ని బయటపడతాయి అన్ అన్ అంటారు కదా! అన్ని అన్ అన్ని ఎవరెవరు అక్రమాలకు ఇప్పుడు ఒకటి చెప్తా ఎగ్జాంపుల్. కండక్టరు ఆయన అకౌంట్ ఒక రూ. 72 ఎక్స్‌ట్రా వచ్చింది. హ్మ్. లేకుంటే డ్రైవరు ఒక ఫోనొస్తది. డ్రైవర్ ఒక ఫోనొచ్చి, నేను డ్రైవింగ్ చేస్తున్నా తర్వాత మాట్లాడతా. పదే పదే వస్తది. పెట్టేలోపు దాన్ని ట్రేస్ చేసి సస్పెండ్ చేసిండ్రు. ఓకే. అది ఆయన గొప్పతనం. హ్మ్. అదే డ్రైవరు హ్మ్. డ్రైవింగ్ చేస్తాడు. హ్మ్. ఆయనకు టికెట్ కండక్టర్ డ్యూటీ కూడా ఇస్తారు. డ్రైవింగ్ చేసుకుంటే టికెట్ చింపిస్తారు. అవును. మిషన్ చేసిస్తారు. ఆపరేటింగ్ అంటే వాళ్ళదే ఉంటది. ఫోను ఒక 5 సెకండ్ల ఫోను నేను తర్వాత చేస్తా అనే దానికి సస్పెండ్ చేస్తావు. హ్మ్. దీనికి ఒక నిమిషం పడతది. అంటే ఒక 60 అవును. సెకండ్స్ ఆ! పడతది. పైసలు ఆపరేటింగ్. తీసుకొని అది రాసిచ్చి అవును. చింపియనికి. అవును. అంటే అదేమో నేరం కాదు. హ్మ్. అంటే అర్థమైందా? డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్న పర్సన్ ఇంకొక పని చేయకూడదు చేయొద్దు. యాక్చువల్‌గా. డ్రైవింగే ఫోన్ చేయాలి. మాట్లాడుతున్నాడు కాబట్టి సస్పెండ్ అయ్యిండు. కానీ ఎవరైతే టికెట్ చింపుడు ప్యాసింజర్ కూడా ఉన్నారో దానికి టికెట్ చింపించినందుకు అది అది పర్మిషన్ ఉంది. అది 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 కూడా నేరమే కదా! ఓకే. అది. ఇంకోటి హ్మ్. ఇప్పుడు పెద్ద పెద్ద డీఎంలు, ఆర్ఎంలు అందులో మహిళా ఆఫీసర్లు వాళ్ళు కూడా ఉంటారు. హ్మ్. కొంతమంది ఆహ్, రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోతారు. హ్మ్. ఏది కొనుగోలునో, పర్చేజ్‌నో హ్మ్. ఏదో ఒక స్కామ్‌లో దొరుకుతారు. హ్మ్. వాళ్ళ మీద కొంతమంది మీద చర్యలు తీసుకొని కొంతమంది మీద తీసుకోరు. ఓకే. అర్థమైందా? హ్మ్. కొంతమంది మీద తీసుకోరు. కాబట్టి ఇవన్నీ వ్యవహారం అర్థం చేసుకోవాలిగ. హ్మ్. అర్థమైందా? కాకపోతే ఆహ్, నాకు చాలా బాధ అనిపించింది. అరే! నీ అమ్మ ఇంత ఇంత పెద్ద యాక్టర్ నీ అమ్మ నటులు సినిమాలలో కూడా పనికిరారు. హ్మ్. అదే బాగా స్ట్రిక్ట్‌గా ఉన్నట్టుగా. చాలా తెలిసినాయి. చాలా తెలిసినాయి. ఖచ్చితంగా అంటే ఆర్టీసీ వోళ్ళు ఎందుకు ఈయనను హటావో ఆర్టీసీ బచావో అని స్లోగన్ ఎందుకు ఇచ్చిండనేది హ్మ్. నేను ఆర్టీసీ విక్టిమ్స్‌తోని గాని, ఆర్టీసీలో పనిచేసేటోళ్ళతోని మాట్లాడినంక దాన్ని ఆర్టీసీని ఎంత ముంచాలనో అంత దాన్ని ముంచిండ్రు. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ అబ్బా! హ్మ్. కేసీఆర్ చెప్తున్నా గదా! మనం అనుకుంటాం ఈయన బెస్టా, ఆయన బెస్టా అని కానీ, ఒక్కొక్క దాంట్లో పోయి జూస్తే వీళ్ళెంత దాష్టికానికి పాల్పడ్డారంటే, ఎంత తెగబడ్డారంటే వీళ్ళు 4 సంవత్సరాలు పెట్టి చిత్రహింసలు పెట్టిండ్రు ఆర్టీసీని కేసీఆర్ గారు. హ్మ్. సజ్జనర్ అంటోన్ని పెట్టి, ఎండీగా పెట్టి. హ్మ్. 4 సంవత్సరాలు ఆర్టీసీ చిత్రవద అనుభవించింది. హ్మ్. అంటే ఇప్పుడు ఆయన బెస్టా? ఈయన బెస్టా? అని అంటున్నారు కదన్న. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని కేసీఆర్ బెస్టా? రేవంత్ రెడ్డి బెస్టా అన్న మీ దృష్టిలో? ఇద్దరు బెస్టే. ఇద్దరికి నోబెల్ బౌత్ అవార్డ్ ఇద్దాం. మీ వ్యూహం ఛానల్ తరపున ఇద్దరికి నోబెల్ బౌత్ అంటే ఇప్పుడు మన దగ్గర 100 రేపులు చేసినోడు చచ్చినా గానీ వీనంత మంచోడు లేడని అంటాం. హ్మ్. వీడు 100 చేసినా గానీ ఒకప్పుడు నాకు వంట లేకుండా కట్టెలిచ్చిండు. కాబట్టి ఈడు మంచోడు అని అంటాం. 99 రేపులు చేసి బతికున్నోడు చూసినావా? వాడు దుర్మార్గుడు అంటాం. అర్థమైందా? ఓకే. కానీ వాడు చేసిన పాపాలు మనకు గుర్తుండయి. వాడు ఇచ్చిన పొయిల కట్టెలు గుర్తుంటాయి. హ్మ్. కాబట్టి వీళ్ళిద్దరూ ఇద్దరు బెస్ట్ అంటారు. అంటే ఇద్దరు బెస్ట్ అంటున్నా కదా! ఓడు వా 100 అత్యాచారాలు చేసిండు. ఇంకో 99 అత్యాచారాలే చేసిండు. కాబట్టి 99 చేసినోడు మంచోడే. ఒకటి మిస్ అయింది. ఒకటి మిస్ అయింది. నెక్స్ట్ ఓకే. ఇచ్చినప్పుడు కవర్ చేస్తాడు. హ్మ్. ఇప్పుడు మళ్ళోసారి ముఖ్యమంత్రి చేయాలనే కదా! మీడియా వాళ్ళ ప్రయత్నం. నెక్స్ట్ మా రాజ్యం వస్తది. మేము చేస్తామని. హ్మ్. కాబట్టి మిగిలిన ఒకటి చేసి బ్యాలెన్స్ చేసుకుంటారు. జనరల్‌గా ఏ స్టేట్ అయినా, ఏ గవర్నమెంట్ అయినా సరే మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా, గవర్నమెంట్ స్కూల్స్ అయినా దానికి సంబంధించి ఎక్విప్‌మెంట్స్ ఎట్లున్నాయి, ఫెసిలిటీస్ ఎట్లున్నాయి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం.
కానీ ఇప్పుడు రీసెంట్‌గానే ఒక స్టేట్మెంట్ వచ్చిందన్న మన గవర్నమెంట్‌కి సంబంధించి మన ముఖ్యమంత్రి గారి నుంచే కూడా ప్రైవేట్ హాస్పిటల్‌కి సంబంధించి ఒక పెద్ద మేజర్ హాస్పిటలే అది. మీకు కూడా తెలుసు, మీరు కూడా చూసిర్రు. అవే ఎక్కువ పెంచుతా, నేను నా చేతుల మీదంగానే ఓపెన్ చేస్తా అనే ఒక స్టేట్మెంట్ ఓపెన్‌గా ఇవ్వడం ఎట్లా చూడొచ్చన్న దీన్ని అసలు? అంటే గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ఎక్కడ టాక్ రాలేదు. ప్రైవేట్ హాస్పిటల్ గురించి నేనే నా చేతుల మీదంగా దగ్గరుండి ఓపెన్ చేస్తా అనేదాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మొట్టమొదటిగా ఓపెన్ చేసింది మెడికల్ హాస్పిటల్. హ్మ్. ఇవాళ దాకా గాంధీ దవాఖానకు పోలే, ఈ దాకా ఉస్మానియా దాకా పోలే. వాస్తవానికి గతం కంటే గాంధీ దవాఖాన కానీ ఉస్మానియా కానీ బెటర్ అయింది. అది ఆయనకు కాదు, దానికి సంబంధించిన మంత్రి అట్లా వ్యూహం తీసుకుంటూ చేసిండు. కానీ ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి సందర్శించలే. ఆయనకు జ్వరం వచ్చిన దగ్గు వచ్చిన ఒక రోజు కూడా నిమ్స్ హాస్పిటల్ పోలే. వాళ్ళ మంత్రి పోయిండు, ఆయన అలానే అడ్మిట్ అయ్యి అలానే ట్రీట్మెంట్ తీసుకుంటాడు. వాళ్ళ మన తెలంగాణ ముఖ్యమంత్రి ఒక రోజు పోలే, ఒకటి మాట్లాడలే. ఇప్పుడు నేను ఆదిత్య కాలేజెస్ అని చెప్పిన, ఒక్కరోజు ఇవాళ ప్రభుత్వ స్కూల్కి కానీ ప్రభుత్వ కాలేజీలకు కానీ పోలే. ఈయన ఆంధ్ర ఇప్పుడు పీజీ చేయడానికి మస్తు ఉందా, ఈయన అమెరికా పోయి చదివిన డల్లాస్లో. మరి అది ఏం చదువో ఏందో నాకు తెలియదు, దిక్కుమాల చదువు. దానికి ఒక పెన్ను లేదు, పేపర్ లేదు. ఒక లైటర్ బాబు లెక్క తయారైపోయిండు. పొద్దున్నే 3 రోజులు 4 రోజులు పోయిండు, ఫోటోలు దిగిండు, పంపిండు. మామూలుగా ఏంటంటే కాలేజీ పోయేటోడు, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదివిండ్రు, నెహ్రూజీ చదివిండ్రు, గాంధీజీ, ఎవరు కూడా క్లాస్ రూమ్లలో ఆ రోజు కూడా కెమెరాలు ఉండే, కానీ ఫోటోలు దిగి ఎవడు పంపుకోలే. ఈయన పోయింది ఫోటోల కోసం. ఆడ వేరే దందా నడిచింది. ఆడ వారం రోజులు దేనికోసం ఉండాలి అనేది ఒక కోర్సు అడ్డం పెట్టుకుండ్రు. ఈయన ఇక్కడికి వెళ్ళి ఎత్తుకపోయినా సంపాదించు పెట్టుకుని ఆడ అడ్జస్ట్మెంట్స్ చేసుకొని వచ్చిండు అనేది నా అనుమానం, చదివిందని కాదు. మొత్తానికి ఇక్కడ ఉన్న విద్యా సంస్థల పైన ఇది లేదు. నువ్వు ఒకటి నీట్గా ఒకటి అబ్జర్వ్ చేయాలి. మీరు ఆర్టీసీ ఉద్యమంలో, ఈ ఎడ్యుకేషన్ ఉద్యమంలో ఒక 3 పాయింట్లు. మన గౌరవ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లయ్య గారు మొన్న శంకర్ గౌడ్ గారు తగలబడిపోయిన తర్వాత, శంకర్ గౌడ్ గారి ప్రాణానికి ఏమన్నా అయితే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది అన్న. అదేనా? దాన్ని అగ్నిగుండం కాదు కదా, అగ్గిపుల్ల గుండం కూడా కాలే. జంపు చనిపోయిన తర్వాత కనవాలే, జంప్ అయిపోయాడు. నంబర్ 1. రెండవది, ఈయనకంటే ముందు నాగర్ కర్నూల్లో ఒక చిన్న పాప టెంపుల్ గాడ చనిపోతుంది. అక్కడికి ఈయన పోతాడు, రే సంజీవ రెడ్డి ఈయన బయటికి రారా అని ఇంటి ముందు కేకలేసి తొడలు కొడతాడు. తొడలు కొట్టి చేస్తాడు. మళ్ళీ ఆ ఉద్యమానికి ఎత్తలే, రాలే. ఈయనకు తొడ కొట్టుకుంటే తొడ దిగింది, దాన్ని కుట్లేసుకున్నాడు. అదే బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైనా చేపిస్తుండేమో కొంచెం. రెండైందా? ఇంకోటి చెప్తా. ఈయన ఆఫీస్ పోయి, నువ్వు కొమరబ్బీం తర్వాత, పూలే తర్వాత నీ అంత గొప్పోడు లేడు, నువ్వైతేనే సాధించగలుగుతావు. అర్థమైందా? సాధించగలుగుతావని ఈశ్వరాచారి అనే ఒక బీసీ బిడ్డ పోయి ఆయన ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకొని చచ్చిపోయాడు. దాని మీద యూట్యూబర్స్ అందరూ కూడా మానవ హక్కుల కమిషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. అది కేసు ఏమైందనేది ఇవాళ దాకా బయటికి రాలే. ఓకే, అది చనిపోయాడు. నేను తీర్మానం మళ్ళీ సాధిస్తారని చెప్పి ఆయనతో మరణ వాంగ్మూలం కూడా వీళ్ళే కుచ్చి ఇప్పిస్తారు. మరి మళ్ళీ అగ్నిగుండం అవుతాను. ఈశ్వరాచారి బీసీ బిడ్డ ప్రాణం తిన్నారు, రాష్ట్రం అగ్నిగుండం అవుడే అన్నాడు. అగ్గిపుల్ల మళ్ళకు ఇక్కలే. ఇప్పుడు ఇవన్నీ మరవగొట్టనికి, శంకర్ గౌడ్ మరణాన్ని మరిపోయానికి ఇప్పుడు విద్యా ఉద్యమం మీద పడ్డాడు. ఏది? ప్రభుత్వ కళాశాలల, ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు మనము మంచి జీతాలు ఇచ్చి మంచి క్వాలిఫైడ్ టీచర్లను పెట్టుకున్నాం, కానీ మెరుగైన సదుపాయాలు అలా కల్పించలేకపోతున్నాం. ఆ సదుపాయాలు కల్పించాలని నిన్న పోరాటం లేదు. లేకుండా నిన్నటిదాకా ప్రభుత్వ పేద విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు ఇప్పటికి రిటైర్మెంట్ పైసలు రాక ఒక 40 మంది చచ్చిపోయారు. కాబట్టి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలని కొట్లాడతలేదు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి స్కూళ్ళల్లో చాక్ పీసులు లేవు, బెంచీలు లేవు, బల్లాలు లేవు అని చెప్పి ఈయన కొట్లాడతలేరు. కానీ ఈరోజు ప్రైవేట్ స్కూల్ కాలేజీల ఫీజుల కోసం పోయి మళ్ళీ ఆడ తొడలు కొడుతుంది. ఎందుకు? ఇప్పుడు 3 పేర్లు ఎందుకు చెప్పినా అనుకుంటున్నావు? ఈ 3 ఉద్యమాలు ఎట్లా చేసిండ్రో వెనక బ్యాక్గ్రౌండ్ ఏం సెటిల్మెంట్ తెలియదు. ఇంట్లో కూడా ప్రైవేట్ వాడు అంటే 4 రూపాయలు ఇస్తారు, గవర్నమెంట్ కొట్లాడితే ఎవడు ఇస్తాడు చెప్పు? అవి 3 అగ్నిగుండాలు, ఇది 4 అదే 4 అగ్ని. నువ్వు ప్రభుత్వంలో ఉంటావు, ప్రభుత్వం తరపున మాట్లాడవు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రైవేట్ హాస్పిటల్లో పోయి వాటిని పొగుడుతూ ఉంటాడు. ఆడ మీరు అబ్జర్వ్ చేసిండ్రా? నేను అనేది అపోలో హాస్పిటల్. అక్కడ పోయి ప్రభుత్వము పేదల కోసం ఏం చేస్తుందో అని ఆరోగ్య మంత్రి చెప్తాడు, ముఖ్యమంత్రి చెప్పాడు. మేము 70 డయాలసిస్ సెంటర్, దాన్ని ఆ వేదికను ఆరోగ్య మంత్రి ఆ వేదికను ప్రభుత్వంలో ఈరోజు పేదలకు ఏ విధంగా పనిచేస్తుండ్రు, ఏమేమి సదుపాయాలు పెట్టినాము అని దాన్ని వాడుకుంటు. ముఖ్యమంత్రిలో నేను 100వ దవాఖాన కూడా అపోలో నేనే చేస్తా అని చెప్పి ఈయన మరి ప్రభుత్వ అపోలో దవాఖాన పుట్టిండో ఏందో నాకైతే తెలియదు రేవంత్ రెడ్డి గారు.
మొత్తానికైతే దాన్ని ఎత్తుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఈ మల్లయ్య గాని, ఈయన గాని, ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన తెలంగాణ శశికళ గాని, వీళ్ళందరూ గూడా ఒక టీమ్‌గా పనిచేస్తుండ్రు. ఒక టీమ్‌గా పనిచేస్తుండ్రు. ఈ ప్రైవేటు సంస్థలను బెదిరించి, భయపెట్టిచ్చి, వాళ్ళు దాన్ని ఎట్లా డబ్బుగా మార్చుకోవాలనే ప్రయత్నమే వీళ్ళది నడుస్తుంది. ఇప్పుడు మీరు జనరల్‌గా ఏందంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కానీ మీ ఫోన్‌లో నేను 2, 3 సంవత్సరాల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వాల్‌పేపరే చూస్తున్నా. ఏందన్న అసలు దీని వెనుక? ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండే నన్ను హైదరాబాద్ తీసుకొచ్చిండు. ఒక కార్పొరేషన్ చైర్మన్‌గా చేసిండు. కాబట్టి ఉంటది అదంతే ఇగ. గుండెల్లో ఉండవు. పెట్టుకుంటారు. ఫోన్‌లో ఉన్నది గుండెలో ఎందుకుంటారబ్బా? గుండెల్లో ఎందుకుంటారు? గుండెల్లో దేవుడు ఉంటాడు. మా అబ్బాయి ఉంటారు. గుండెలలో నేను పెట్టుకోను. ఇంకొకటి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర కూడా అంటే పార్కింగ్ ఇష్యూ అనేది మేజర్‌గా ట్విన్ సిటీస్‌లల్లా కామన్‌గా ఉంటదన్న. ఎక్కడ ఎనీ స్టేట్. కానీ ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలో చూసుకుంటే కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర కూడా మనకు 2 ఫ్లోర్స్ అనేవి వస్తున్నాయి. మొత్తం పెద్ద టవర్సే వస్తున్నాయి. 50 ఫ్లోర్స్ వరకు ఆల్మోస్ట్. అంటే దాదాపు మనకు ఏదన్నా మేజర్ ఇన్సిడెంట్ జరగకూడదు ఏదైనా జరిగితే మనం సెల్లార్ నుంచి బీ1, బీ2 పెట్టుకుంటేనే మేజర్ ప్రాబ్లమ్ వస్తే బయటికి రాలేని సిచ్యువేషన్ ఉంటది. అలాంటిది 50 ఫ్లోర్స్ అంటే నాట్ ఎ జోక్. అంటే ఒకవేళ దానికంటే పార్కింగ్ విషయంలో కూడా కావచ్చు, గవర్నమెంట్ అనేది పర్మిషన్ ఇచ్చే విషయంలో కూడా కావచ్చు. ఎట్లా చూస్తారండి? దీని గురించి ఏం చెప్తారు మీరు? ఈరోజు మీరనేది హైరైజ్ టవర్స్ గురించి. ఇప్పుడు బాంబేలో హైరైజ్ టవర్స్ కడుతున్నారు. దానికి సముద్రం ఉంది. హ్మ్. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అంటే ఎక్స్‌టెన్షన్ చేసుకోనికి లేదు. ఒక దగ్గర పోయినాక ఆగిపోతుంది. అవును. కాబట్టి వాళ్ళు హైరైజ్ టవర్స్ లేపుకున్నారు. అది కూడా 60, 60 ఫ్లోర్లు, 70 ఫ్లోర్లు ఏం కాదు. వాళ్ళు మినిమమ్ సరే అక్కడ జస్టిఫై. హ్మ్. కేరళలో ఉన్న ఒక సముద్రం ఉన్నది వాళ్ళకు. హ్మ్. ఈస్ట్, వెస్ట్, నార్త్ కానీ అక్కడ మాక్సిమం ఫ్లోర్స్ 17. హ్మ్. నీకు బెంగుళూరులో కూడా ఉన్నది. అవును. బెంగుళూరులో ఆ సముద్రం లేదు. ఈస్ట్, వెస్ట్ అంతా ఓపెన్ ఉంది. హ్మ్. అయినా గానీ వాళ్ళు ఎక్కడ కూడా నీకు 30 ఫ్లోర్స్, 40 ఫ్లోర్స్ ఎక్కడ లేదు. అది వైట్ ఫీల్డ్‌లో ఉన్నది. వైట్ ఫీల్డ్‌లో కూడా కొద్ది వరకే. ఎలక్ట్రానిక్ సిటీలా అక్కడ ఒక 30, 35 ఫ్లోర్. అరే ఇక్కడ హైదరాబాద్‌ల నీకు ఫ్యూచర్ సిటీ అని, అదని రింగ్ రోడ్డు కట్టి ఇటు, అటు మొత్తం ఎటు దిక్కు పోయినా గానీ నువ్వు హాఫ్ అన్ అవర్ లోపు సిటీలో పడేటట్టుగా మనము బ్రిడ్జ్‌లు గానీ అన్నీ గానీ నిర్మించుకున్నాం. ఈరోజు ఈడనే నా ఇంటి ముందే హైరైజ్ టవర్స్ ఎందుకు కట్టాలి? 70 ఫ్లోర్లు, 60 ఫ్లోర్లు, 35 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు ఎందుకు కట్టాలి? ఒక దగ్గర ఒక హైరైజ్ టవర్స్ వస్తుందనంటే, ఒక్క దగ్గర హైరైజ్ టవర్స్ వస్తే అక్కడ ఒక ఊరు కట్టినట్టు. అవును. అక్కడ ఒక ఊరు కట్టినట్టు. అంటే నువ్వు అక్కడ చిన్న జాగా మీద నువ్వు లేపుకుంటా పోయి అక్కడి దాకా బ్రదర్ మీరేం కొన్నోళ్ళకి నేను మీరు ఏమనుకున్నా బాధలే. అమ్మేటోనికి బుద్ధి లేదు. కొన్నోనికన్నా బుద్ధి ఉండాలే. కొనేటోనికన్నా బుద్ధి ఉండాలి కదా! అరే కోట్లు రూపాయలు పెట్టి కొంటున్నా నేను. 8,000 ఇన్ని ఫ్లోర్‌లు పెట్టి, ఇన్ని ఫ్లోర్‌లకు ఇప్పుడు బోర్‌లు భూములలో అక్కడనే దాని చుట్టేయాలి కదా బోర్‌లు. అవును. ఇప్పుడు ఆ పరిధిలా 1000 గజాలో, 2000 గజాలో, 5000 గజాలో, ఎకరం జాగాను. ఆ బోర్‌లో ఏస్తే చుట్టుపక్కలోళ్ళ నీళ్లుంటాయి. అన్నీ గుంజుకుంటాయి కదా! పడతాయి టక్కున చిన్న చిన్న ఫ్లాట్‌లకు. కాబట్టి ఇదంతా ఇప్పుడు మా ఇంటి ముందుల గ్రీన్ కోవర్డ్ ఒకడు కడుతుండు. ఎన్టీ రామారావు బాలకృష్ణ కట్టిస్తాను. బాలకృష్ణ వాళ్ళ జాగా అది ఎన్టీ రామారావు. 35 ఫ్లోర్ ఇప్పటికే 6 నెలలకెళ్ళి భూమి లోపలికి కొడతనే ఉన్నారబ్బా! హ్మ్. భూమి లోపలికి హ్మ్. కొడతనే ఉన్నారు. హ్మ్. నేను చెప్తున్నా కదా! మీకు దేశం మీద ప్రేమున్నోళ్ళు, రాష్ట్రం మీద ప్రేమున్న ఎవ్వడు కూడా హైరెస్ట్ టవర్స్‌లలో ఇల్లు కొనరు. నేను వీడియోలు షూట్ చేసుకొనొచ్చినా నేను కేరళలో అక్కడ ఇక్కడ అంతా. ఏడ కూడా లేదు. మన దగ్గర నువ్వు కట్టుకోరాదు ఇంకా రింగ్ రోడ్ అక్కడ దాకున్నది. అవును. మొత్తం చుట్టంతా తిరిగి కట్టుకోండి. ఆల్రెడీ ఇయాల మనం ఫస్ట్ టైము మన దగ్గర హైదరాబాదు డెక్కన్ ప్రాంతం. ఓకేనా? ఇప్పుడు డెక్కన్ ప్రాంతం అన్నదిగా ఎప్పుడు మనం మర్చిపోయి గూడా. ఎందుకనంటే ఇయాల ఎత్తైన ప్రాంతం మేము వరంగల్‌లో ఉన్నప్పుడు హాలిడేస్ వస్తే హైదరాబాద్‌కి వచ్చేది చల్లగుంటదని. హ్మ్. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ సరౌండింగ్‌లో ఉన్న గుట్టలు మొత్తం కొట్టేసినాం. అవును. వితౌట్ ఫ్యాన్ కూర్చునేదబ్బా! మనం ఇప్పుడు సెంటర్ ఫ్లోర్‌లో అవును. కూర్చున్నాము. ఈ సెంటర్ ఫ్లోర్‌లో అసలు మామూలు ఫ్యాన్ ఏసీ అవసరం లేదు. అసొంటిది ఇయాల ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి ఎందుకొచ్చింది? చుట్టూ గుట్టలు కొట్టి పడేసిండు హైదరాబాద్ చుట్టూ ఉండేది. హ్మ్. అర్థమైందా? నీకు దాదాపు ఒక 25 లక్షల చెట్లు కొట్టేసిండ్రు. హ్మ్. మొన్న రాఘవ కన్‌స్ట్రక్షన్ ముందున్న చెట్లు గూడా కొట్టేసిండ్రు. హ్మ్. ఇప్పుడు నీకు పెద్ద బిల్డింగ్స్ రావడం వల్ల గాలి ఎట్లొస్తది జెప్పు? ఎయిర్ రొటేషన్ రొటేషన్ ఎట్లయితది? ఇప్పుడు ఇది గాలే రాదు. ఎండ రాదు. అర్థమైందా? ఇచ్చే అవి పర్మిషన్ ఇచ్చేటోనికి కూడా సిగ్గు, శరాలుండయి. కట్టేటోనికి ఉండది. కొనేటోనికి ఇంకుండదబ్బా! అంటే మేజర్‌గా కొనేటోళ్ళదే మిస్టేక్ అంటారు. నేను చెప్తున్నా కట్టేటోనికి వాడు దొంగ. పర్మిషన్ ఇచ్చినోళ్ళు గజ దొంగ. కొనేటోనికి నీకేం రోగమైంది? నీకేం రోగం పోయింది? పైసలు నువ్వున్నావు. పైసలు పట్టుకొని ఏడ ఏడ పోతే అక్కడ దొరుకుతది. నీకు ఇండివిడ్యువల్ కొనుక్కో. విల్లా కొనుక్కో. అవతల పోయి ఒక
100 గజాలు తీసుకొని కట్టుకో, జాగా నీది ఉంటుంది, భూమి నీది ఉంటుంది. అర్థమైందా? ఇలా 35 ఫ్లోర్లల్లో కట్టి 60 ఫ్లాట్ అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి ఉండి రేపు బ్రదర్ ఏదైనా కానీ నీకెంత గట్టి భూమి అయినా కానీ అదొక పరిధి వరకే మోస్తుంది. నీ నెత్తి మీద నీకు 10 రాళ్ళు పెట్టి 2 రాళ్ళు పెడితే 3 గంటలు మోస్తావు. ఒక రాయి పెడితే 5 గంటలు మోస్తావు. 10 రాళ్ళు పెట్టి దినమంతా మోయమంటే మోస్తావా? భూమి కూడా అంతే. నీ నెత్తిని జీవితకాలం మోస్తుంది. నా నెత్తిని నా కాళ్ళు మోస్తుంది, శరీరం మోస్తానని చెప్పి నువ్వు నెత్తి మీద ఏమన్నా పెట్టుకుంటే బరువు పెట్టుకుంటా పోతే నేను మొయ్యలేనని చెప్పి కూలిపోతాయి. కాబట్టి ఇవి కూడా అంటే నువ్వు 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు మీరు కట్టుకుంటా పోయి భూమి మోసంతా మోస్తుంది. ఇక మోసం నాతను అంత కింద ఉన్న బోర్లకెళ్ళి నీళ్ళన్నీ బ్యా, నీ కింద ఉన్న తేమంతా బ్యా, కింద ఉండాల్సిన బలం అంతా బ్యా. అది 20 ఏళ్ళకో 10 30 ఏళ్ళకో 40 ఏదో ఒక రోజు అది దాన్ని తిక్కదిగి అతి ఒక నిమిషం కదిలింది అనుకో, కుక్క సాగుదొస్తారు అలా కొన్నోళ్ళు. అర్థమైందా? శవాలు కూడా దొరికాయి, తీయని కూడా తీయరు. కాబట్టి కొనుక్కునేటోళ్ళు పర్మిషన్ ఇచ్చేటోనికి సిగ్గు లేదు, కట్టేటోనికి ఇంకా సిగ్గుండదు. అలా కొనేటోనికి నీకేముందో లేదో నువ్వే తెలుసుకోవాలి. థ్యాంక్ యూ అన్న.